డీటెయిల్స్ చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం నారావారిపల్లెకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, హీరో బాలకృష్ణ కుటుంబ సభ్యులు ఈ ఉదయం 10 గంటలకు నాగాలమ్మ, సత్యమ్మ ఆలయాల్లో పూజలు నిర్వహించనున్నారు. ఆ తరువాత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్న సీఎం తల్లిదండ్రుల సమాధుల వద్ద నివాళులు అర్పిస్తారు. హలో, నాకు ఫోన్ చేయదు. అక్కడి తాజా పరిస్థితిని ప్రస్తుతం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ స్వాతి. నారావారిపల్లిలో ముఖ్యమంత్రి స్వగ్రామం నారావారిపల్లిలో సంక్రాంతి సంబర్ నెలకొన్నాయి. ఇక్కడ చూస్తే ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ నారావారిపల్లిలో ఇక్కడ సత్యాలమ్మ గుడిలో ప్రత్యేకంగా పూజలు చేస్తున్నాం. మనం ప్రస్తుతం విజువల్ చూస్తున్నాము. తన కుటుంబంతో పాటు నారా భువనేశ్వర్తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే మనం ప్రస్తుతం విజువల్ చూస్తున్నాము. మనవడు దేవాంశతో పాటు అలాగే మంత్రి నారా లోకేష్, అలాగే కోడలతో పాటు మిగతా కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి వచ్చారు. మొత్తం ప్రత్యేకంగా చూసుకుంటే సంక్రాంతి సంబరాల్లో వాళ్ళ ఆచార సంప్రదాయాల ప్రకారం ఉదయం మొదటిగా ఇక్కడ ఏదైతే ఇంటికి సమీపంలో ఉందో ఈ సత్యమ్మ ఆలయంకి వచ్చి కూడా ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. మొదటి చూస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమ్మవారికి టెంకాయ కొట్టి పూజలు నిర్వహించారు. దాని తర్వాత కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాము నారా లోకేష్ కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన కూడా ప్రత్యేకంగా పూజల్లో పాల్గొంటున్నారు. అలాగే కోడలు కూడా ఇప్పుడే ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. దీంతో పడుచుకుంటే ప్రత్యేకంగా ఇక్కడ సంక్రాంతి ఆకర్షణగా కూడా మనవడు దేవాంశం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నాం మనం ప్రస్తుతం విజువల్ చూస్తున్నాం. హీరో బాలకృష్ణ, చంద్రబాబు వియంకుడైన బాలకృష్ణ కూడా అమ్మవారికి ఇక్కడ ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. దాంతో పడుచుకుని ఇక్కడ హీరో నారా రోహిత్ కూడా సంక్రాంతి సంబరాలు పాల్గొనేందుకు స్వగ్రామమైన ఇక్కడికి వచ్చి చేరుకోవడం జరిగింది. దాంతో పాటు చూసుకుంటే ఆయన కూడా ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. మొత్తం చూసుకుంటే మటుకు ఇక్కడ నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు మిన్నంటున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా మొత్తం ఇక్కడ ఫ్యామిలీ అంతా రావడం జరిగింది. ఇక్కడ తర్వాత కూడా ప్రస్తుతం ఇక్కడ ఈ సత్యమ్మ గుడి దగ్గర పూజలు నిర్వహించాక ఇక్కడే నాగాలమ్మ గుడికి వెళ్తారు. అక్కడ కూడా ప్రత్యేకంగా పూజలు నిర్వహించే అవకాశం ఉంది. దాని తర్వాత కూడా అక్కడ నుంచి నాగాలమ్మ గుడి దగ్గర నుంచి కూడా కుటుంబ సభ్యులంతా పూజలు నిర్వహించాక ఇక్కడికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తల్లిదండ్రుల సమాధుల వద్ద కూడా ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. సంక్రాంతి సాంప్రదాయం ప్రకారం తల్లిదండ్రులకు అక్కడ ప్రత్యేకంగా కొత్త బట్టలు పెట్టేసి అక్కడ వాళ్ళకి పూజలు నిర్వహిస్తారు. అక్కడ తల్లిదండ్రుల సమాధుల వద్ద కుటుంబ సభ్యులంతా కలిపి నివాళులు అర్పించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి సమాధి దగ్గర నుంచి కూడా తిరిగి ఇంటికి చేరుకుంటారు. ఇంటికి సమీపంలో ఉన్న కూడా అక్కడ కూడా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారని చెప్పేసి కూడా ఇక్కడ అధికారులు చెప్తున్నారు. మొత్తం చూసుకుంటే ప్రత్యేకంగా మనం చూస్తున్న విజువల్స్ ఇప్పుడు ప్రత్యేక కుటుంబ సభ్యులు ఏదైతే ఉన్నారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే నారా లోకేష్, ఇతర కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడ సత్యాలమ్మ గుడి వద్ద ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. వాళ్ళ మనం చూస్తున్న విజువల్స్లో ఇప్పుడు ఇక్కడ మొత్తం నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు కుటుంబంతో సహా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం సత్యమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఆ విజువల్స్ మనం చూసాం.